హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రోమో వచ్చింది కదా, మరి ప్రోమో ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. బట్ మన వర్షం మనం చెప్పుకుందాం అనమాట. సో ప్రోమో చూసిన తర్వాతకి నాకు ఎపిసోడ్ పైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట. బ్లాక్ బస్టర్ లెక్క మొత్తం కదా బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. అంటే లైక్ దీపావళి అప్పుడు మనకు క్రాకర్స్ వెళ్ళినప్పుడు ఎలాంటి సౌండ్స్ వస్తాయో అలాంటి సౌండ్స్ అయితే ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే డెఫినెట్గా ఆ విధంగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో దానికి గల రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే సో ఈసారి నామినేషన్ ప్రాసెస్ అనేది ఎవ్రీ వీక్ ఒక్కొక్కసారి డిఫరెంట్ పద్ధతిలో ఉండే కాబట్టి ఈసారి కూడా కొంచెం కొత్తగా ఆలోచించిల్లు. బట్ ఇంతవరకు మన ఏ సీజన్ చూసినా కూడా ఇలాంటి నామినేషన్ ప్రాసెస్ అనేది ఇంతవరకు ఎప్పుడు చూడలేనమాట. సో దానికి ఏంటిదంటే కామన్గా ఆల్రెడీ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయి బయటికి పోయిన కంటెస్టెంట్స్లో ఆ కంటెస్టెంట్స్ని మళ్ళీ హౌస్లోకి పిలిపించేసి వాళ్ళకి ఈసారి నామినేట్ చేసే అవకాశం ఇచ్చిండు. ఇంతకుముందుకి ఎట్లుండే అంటే సో అంటే ప్రాసెస్ మారవచ్చు. బట్ హౌస్లో ఉన్న హౌస్మేట్స్ అయితే ఎవరెవరు ఉంటారో వాళ్ళే సో వాళ్ళకి అనిపించిన ఆ ఫీల్ని బట్టి వాళ్ళకున్న ఒపీనియన్ బేస్ చేసుకొని మిగతా హౌస్మేట్స్ని వాళ్ళు నామినేట్ చేసింది. బట్ ఈసారి డిఫరెంట్గా ట్రై చేసిళ్ళు. సో ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే సో హౌస్లో ఉన్నప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ అయిన తర్వాతకి బయటకు వెళ్ళాక వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ మాట్లాడుకోవడం అయితేనేమి. సో బిఫోర్ జరిగిన ఎపిసోడ్స్ కూడా వీళ్ళు కొంచెం వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు వీళ్ళ గురించి ఎవరన్నా మన అనుకున్న కంటెస్టెంట్ కూడా మన గురించి బ్యాడ్గా మాట్లాడితే డెఫినెట్గా కొన్నిసార్లు మన ఫీలింగ్ అనేది బ్యాడ్ అయిపోతాం అనమాట. ఎందుకంటే అరే మనోడు కాబట్టి మన గురించి ఈ విధంగా మాట్లాడతారా, ఇన్ని రోజులు మంచిగా ఉన్నాం కదా అలాంటి కంటెస్టెంట్ తోటి, మరి ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఒక చిన్నపాటి ఆలోచన ఉంటుంది. సేమ్ టైం కోపం కూడా వస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళు బయటకు వచ్చేసినాక కోపం ఉన్నప్పటికీ చూపించుకోలేరు. బట్ బిగ్ బాస్ ఇచ్చిన ఈ అవకాశంతో అయితే డెఫినెట్గా ఆ కోపాన్ని ఈ విధంగా నామినేషన్ రూపంలో చూపించే అవకాశం అయితే పక్కాగా ఉంటుంది అనమాట. సో అలానే కొందరు పాయింట్స్ కూడా తీసుకుంటారు, కొందరు ఆ విధంగా ఆలోచిస్తారు, కొందరేమో ఈ ఆట సో స్టార్టింగ్ నుంచి చూసిన ఆట అలానే బయటకు వచ్చిన తర్వాతకి వీళ్ళు ఏ విధంగా ఆడుతున్నారు, మన ముందు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ వేరే వాళ్ళ ముందు ఎట్లా మాట్లాడుతున్నారు, సో అన్నీ వీళ్ళు అనలైజ్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళకు నామినేషన్ అనేది ఒక ఐడియా ఉంటుంది, ఏ విధంగా వీళ్ళు నామినేట్ చేయాలి, ఏ పాయింట్ల మీద నామినేట్ చేయాలనే ఐడియా కూడా వీళ్ళకి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసినప్పుడు మరి ఎవరెవరు నామినేట్ అయిపోయారు అనేది మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అలానే ఈ వీక్ సంబంధించినటువంటి నామినేషన్లో ఎందరు ఉన్నారని కూడా మనం చివరిలో మాట్లాడుకుందాం అనమాట. అంటే ఎవరెవరు వచ్చిల్లో హౌస్మేట్స్గా అంటే మళ్ళీ ఎంట్రీ ఇచ్చేసి ఆల్రెడీ బయటికి పోయిన కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్లోకి వచ్చేసి నామినేట్ చేసిలో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అంటే వాళ్ళు ఎవరిని నామినేట్ చేసిలో వాళ్ళ గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండి చూడండి. సో వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక మనము ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో ప్రోమో చెప్పిన కదా ప్రాసెస్ ఏంటంటే బయటకు పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేసి నామినేట్ చేయాలి. ఏంటంటే సో ఎవరినైతే ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఇద్దరిని సెలెక్ట్ చేసినాక రీజన్ చెప్పేసి వాళ్ళ తలపైన షుగర్ బాటిల్ కాబట్టి ఆ బాటిల్ మొత్తానికి బ్రేక్ చేయాలన్నమాట తలపైన. సో ఫస్ట్ వచ్చేసి సో ఇక్కడ సోనియా వచ్చిందనమాట. సోనియా వచ్చేసి నామినేట్ చేసింది ఫస్ట్ ప్రేరణని. సో ఎందుకంటే ప్రేరణని నామినేట్ చేసిందంటే సో వైల్ టాకింగ్ ఈచ్ అదర్. సో తనకు కాకుండా ఇంకో పర్సన్తో తను మాట్లాడినప్పుడు తను వాడే మాటలు ఎట్లా అంటే ఒక్కోసారి లూజ్ టాక్ అన్న మాటలు వదిలిపెట్టేస్తాను అనమాట. సో క్యారెక్టర్లెస్ అని లేకుంటే ఇర్రెస్పాన్సిబుల్ అని సో వాళ్ళకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నెగిటివ్ వేలో. సో అలాంటి టైంలో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో కొన్నిసార్లు నువ్వు మాటలు వదిలిపెట్టేస్తావు, తర్వాతకి వాటిని వాళ్ళు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావు తప్పించుకుంటా నువ్వు రియలైజ్ అవ్వట్లేవు అన్నట్టు. సో ఆ వేలో అయితే ఇక్కడ సోనియా ప్రేరణ గురించి చెప్తుంది. అలానే ఒక ఎగ్జాంపుల్ కూడా మాట్లాడింది అనమాట. సో క్యారెక్టర్లెస్ అన్నిటి గురించి మాట్లాడుతూనే సో గౌతమ్తో కిచెన్లో నువ్వు వర్క్ చేయించుకునేటప్పుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, యాజ్ ఏ మెగా చీఫ్ అన్నట్టు నాకు అనిపించుండే. ఎందుకంటే పాయింట్ కూడా వాటి గురించే మాట్లాడుతుంది. ఎస్పెషల్గా సో ప్రేరణ ఆ రోజు మాట్లాడిన మాటలు కూడా చాలా బాగలేవు అనమాట. ఎందుకంటే ఇక్కడ గౌతమ్ అనేవాడు అక్కడ టైంకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు, అలానే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చెప్పినప్పటికీ కూడా సో నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీ, సో నీకు అంత మెచ్యూరిటీ ఉండదు అన్నట్టు, లేకపోతే ఏంటిది నువ్వు సిగ్గు లేదా, సో ఇలాంటి మాటలు మాట్లాడము కరెక్ట్ కాదు. సో ఆపోజిట్ పర్సన్ను సీరియస్గా ఉన్నప్పుడు దట్టు ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి మాటలు వదలడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. ఇంతకుముందుకు ఒకసారి నైని పవన్తో కూడా సేమ్ విధంగా మాట్లాడింది. సో ఇట్లా మాట్లాడడం ఏమైపోతుందంటే ప్రతిసారి కూడా ఆ టైంకి మాట్లాడిస్తే మళ్ళీ నేను అనలేదు, సో ఆ విధంగా నా మాట నుంచి అలాంటి మాటలు నా నుంచి రావాల్సిన సిచ్యువేషన్ కాదు, బట్ వచ్చేసిన అని చెప్పేసి ప్రతిసారి కూడా ఇదే విధంగా కవర్ చేసుకుంటుంది. సో నాకు సార్ పుణ్యమా లేకుంటే బిగ్ బాస్ సార్ పుణ్యమా అని చెప్పేసి పెద్దగా ఈమె మాటలను హైలైట్ చేయట్లేదు. ఏదో అట్లా తూతుమేలుగా అంటే తూతు మంత్రంగా చెప్పేస్తున్నారు అనమాట. ఓకే సో ప్రేరణ ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఈ పాయింట్ కరెక్ట్ కాదని చెప్పేస్తున్నారు. బట్ వాటిపైన కరెక్ట్గా వాళ్ళు స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇవ్వలేకపోతున్నారు అనమాట ప్రేరణకి. సో బట్ ఇక్కడ సోనియా వచ్చింది కాబట్టి సోనియా ఆ పాయింట్స్ బేసిస్ మీద ఇక్కడ ప్రేరణని నామినేట్ చేసినప్పుడు ప్రేరణ చెప్తుంది అనమాట. సో గౌతమ్ ఆ టైంలో ఆ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా తను చేసే పనులు నాకు అనిపించినాయి అన్నప్పుడు గౌతమ్ ఎంటర్ అయింది అనమాట. సో నీకు ఎట్లా అనిపించింది, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, నా ఫీలింగ్ గురించి నువ్వు చూసుకోవా, ఎట్లా మాట్లాడుకోవాలని మాట్లాడని చెప్పేసి గౌతమ్ అక్కడ తను డిఫెండ్ చేసుకుంటున్నాడు. సో యాక్చువల్గా నేను నీతో మాట్లాడతలేను, నేను అక్కడ డిఫెండ్ చేసుకుంటున్నా, సో ప్లీజ్ గౌతమ్ నువ్వు కొద్దిసేపు బాగా అని చెప్పేసి ప్రేరణ మాట్లాడుతుంటే గౌతమ్ కూడా సమాధానం చెప్పాడు. మీ నామినేషన్ మీరు మాట్లాడుకోండి, బట్ అందులో నా పేరు వచ్చింది, నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి డెఫినెట్గా నేను డిస్కస్ చేస్తాను అన్నట్టు ఇక్కడ తన ఆన్సర్ చెప్పింది అనమాట. ఎవరు సో గౌతమ్ చెప్పిండు ప్రేరణకి. సో దీని తర్వాతకి ఏంటంటే నెక్స్ట్
నెక్స్ట్ పాయింట్ ఇదైపోయింది, రెస్పాన్సిబుల్ ఉండడం అయిపోయింది మధ్యలో. అది కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే పృథ్వీ గురించి కూడా నువ్వు మాట్లాడిన మాటలు. సో నీకు కోపం వచ్చినప్పుడు ఏ కంటెస్టెంట్ అయినా ఏదో ఒకటి మాట్లాడతావు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం కదా. సో అలానే పృథ్వీ బయటికి వెళ్ళాలి, సో కిక్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడము. సో ఈ విధంగా నువ్వు రకరకాల మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే వెయిట్ అని చెప్పేసి తన ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండే. బట్ మనకు ప్రోమోలో చూపించింది అదొకటి అనమాట. అంటే ప్రేరణ అయితే సో ఫస్ట్ నామినేషను సోనియాకు ప్రేరణ, సెకండ్ నామినేషన్ చేసేవారంటే సో వాళ్ళు అంతమందికి మంచి జాన్ జిగిరి దోస్తానా ఉండే కదా. సో దోస్తానా బయటికి పోయాక తనకి ఏమనిపించిందో అదే పాయింట్ బేసిస్ మీద ఇక్కడ నిఖిల్ని నామినేట్ చేసింది అనమాట సోనియా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో కామన్గా నువ్వు సో పృథ్వీని ఎందుకు ఫస్ట్ నువ్వు నామినేట్ చేసిన అని చెప్పేసి అడిగినప్పుడు సో కేర్లెస్గా ఉంటుండు, సో కరెక్ట్గా కొంచెం నెగ్లిజెన్స్ బాగా ఎక్కువైపోతుంది ఆ కాఫీ కప్ సంథింగ్ అని చెప్పేసి పృథ్వీ అన్నప్పుడు సో అందుకే ఆ టైంలో నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి అనమాట. సో అప్పుడు సోనియా అంటుంది కదా, సో నువ్వు నామినేషన్లో ఎప్పుడైనా ఒక మంచి పాయింట్ తోటి నువ్వు నామినేట్ చేసినట్టు నీకు ఎప్పుడైనా మైండ్కి అనిపించింది అని చెప్పేసి ఇక్కడ సోనియా అడిగింది. సో అలానే ఇంకొక పాయింట్ కూడా రేజ్ చేసింది అనమాట. సో నీకున్నో యష్మికి మధ్యలో ఏదైతే జరిగిందో తను ఏదైతే ఫీల్ అయిందో తనకి చెప్పినప్పుడు నువ్వు ఆ విధంగా చెప్పిందన్నప్పుడు ఆ విధంగా తనకు దీన్ని వద్దన్నట్టు చెప్పినట్టు అనేసరికి అప్పుడు మనోడు మాట్లాడుతున్నమాట. ఎప్పుడైతే ఫీల్ అవుతుందో ఆ విషయం గురించి డిస్కస్ చేసింది కదా అని చెప్పేసి యష్మి మీ ఇద్దరి మధ్యలో జరిగింది ఏదైతే బయటకు వచ్చిందో ఆ విధంగా జరిగిందో అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమంటే నిఖిల్ మాట్లాడుతుండే. ఎప్పుడైతే తను నాకు ఆ విషయం చెప్పిందో ఎమ్మటే నేను ఆల్రెడీ కట్ చేసా, దాని అక్కడనే కట్ చేసా, ఎక్కువ నేను డిస్కస్ కూడా చేయలేదు, నేను అలాగే మాట్లాడలేదు అని చెప్పేసి నిఖిల్ మాట్లాడుతుండు. బట్ అక్కడ ఎమ్మటే యష్మి ఇంటర్ఫీర్ అయ్యి ఏం చేసిందంటే నువ్వెక్కడ చెప్పినావు, నాకు ఎక్కడ నువ్వు చెప్పలే కదా అని చెప్పేసి అంటే సో నేను నీకు చెప్పలేదు, కాకపోతే నేను నీకు దూరంగా ఉంటున్నా మాట్లాడుకుంటూ ఉంటున్నాగా అని చెప్పేసి అంటే నువ్వు నాకు అట్లా చెప్పలేదు, అదే విధంగా నువ్వు చెప్పేది ఉంటే నేను అక్కనే నీకు ఎప్పటికి కట్ చేసేవాడిని, నీతో మాట్లాడకుండా ఉండేదాన్ని కదా అని చెప్పేసి యష్మి నిఖిల్ చెప్తుంది. దీని తర్వాతకి ఏంటంటే నేను అంత మోడర్న్ కాదు, సో నేను అలా చెప్పడం నా వల్ల కాదన్నట్టు మనోడు మాట్లాడుతుండు. తర్వాతకి యష్మి ఏమంటుందంటే సో దీనివల్ల ఎవరైనా బ్యాడ్ నేనే కదా అని చెప్పేసి ఆఖరికి తను చెప్పింది అనమాట. సో దీని ప్రకారం చూస్తే ఇక్కడ ఈ సెకండ్ డిస్కషన్లో యష్మికి అలానే నిఖిల్కి సేమ్ టైము ఇక్కడ సోనియాకి అయితే కూడా గట్టిగానే ఫైట్ జరిగినట్టు అనిపిస్తుంది అనమాట. మరి మీ ఇద్దరి విషయంలో మీకు అందరూ తెలుసు, అంతకుముందు కొద్దిగా ట్రయాంగిల్ స్టోరీ అని చెప్పేసి గౌతమ్ అలానే నిఖిల్, నెక్స్ట్ ఇక్కడ యష్మి తన గురించి ఇప్పుడు యష్మి అక్కడ నిఖిల్తో కాకుండా ఇక్కడ గౌతమ్తో మాట్లాడు తన ఫీలింగ్స్ యాడ్ అని చెప్పేసి సో కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్లో నిఖిల్ కొంచెము ఫీల్ అయిపోయింది అనమాట. సో కొంచెం కుళ్ళుకున్నట్టు లేకుంటే ఫీలింగ్ ఏంటిది సంథింగ్ ఏదో మిస్ అయినట్టు మనోడు ఫీల్ అయ్యాడు అనమాట. సో ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్ గురించే ఇక్కడ సోనియా చెప్తుంది నిఖిల్ తోటి. సో అంత సిచ్యువేషన్ ఉన్న తర్వాతకి ఇంకోటి నాకు ఏమనిపించిందంటే సో అప్పుడు ఆమెతో ఆ విధంగా ఉన్నావు కదా నువ్వు, సో నిన్నటి అంటే నేను అనుకునేది సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీకెండ్ లాస్ట్ వీక్ జరిగింది కాబట్టి సేమ్ టైం లాస్ట్లో ఏమైపోయింది సో మీ ఎక్స్ గురించి మీరు అంటే మీ బ్యాక్ ఏమైనా అంటే ఎంతమందికి మీకు పాస్ట్లో ఏమైనా లవ్ స్టోరీ ఉంటే దాని గురించి డిస్క్రైబ్ చేయని చెప్పినప్పుడు సో ఇక్కడ నిఖిల్ తన లవ్ గురించి చెప్తుండే అనమాట. సో చెప్పిన తర్వాతకి నువ్వు అంతా చేస్తున్నావు, ఆఖరికి నేను మర్చిపోను, నీకు ఛాన్స్ ఇస్తే మళ్ళీ నీ ఇక్కడికి వస్తాను, నువ్వు కొడితే నేను పడతా, నువ్వు తిడితే నేను వింటా, సో ఈ విధంగా నువ్వు మాట్లాడినావు కదా, మేబీ అంతా ఆ లవ్ అనేది అక్కడ ఉన్నప్పుడు మరి ఎందుకు ఇక్కడ యష్మితో ఆ విధంగా నువ్వు బిహేవ్ చేసినట్టు అని చెప్పేసి ఇక్కడ సోనియా అడిగిందా అని చెప్పి తనకు అనిపించింది అనమాట. సో చూసి అదే అనిపిస్తుండే, మేబీ చూద్దాం మరి ఎపిసోడ్ వచ్చినాక ఏందో తెలియదు, బట్ లైవ్లో కూడా తెలుస్తే బట్ ఇంకా లైవ్ స్టార్ట్ వెళ్ళాను అనమాట. బట్ నేను అనుకుంటున్నా, నేను అజ్యూమ్ చేస్తున్నాను అనమాట. సో దీని గురించి సో ఒకవేళ యష్మి అప్పుడే అని ఉండొచ్చు. సో నువ్వు ఆ విధంగా నువ్వు మాట్లాడితే అదే ఒపీనియన్ అదే ఫీలింగ్ నీకు స్టిల్ ఉందనుకుంటే సో నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు కదా అన్నట్టు ఇక్కడ యష్మి మాట్లాడుతుంది. సేమ్ టైం ఇప్పుడు దీనివల్ల బ్లేమ్ అయ్యేది నేను కదా అన్నట్టు యష్మి తన బాధని చెప్పుకుంటూ పోతుంది. సేమ్ టైం ఏంటంటే లాస్ట్కి వచ్చేసి సో ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి సోనియా తనకు అప్రిషియేట్ చేసుకుంటూనే గట్టిగా తలపైన అయితే ఆ షుగర్ బాటిల్ అయితే పలగొట్టింది అనమాట. సో దీని తర్వాతకి సో మిగతా సోనియా కాకుండా ఇంకెవరెవరు వచ్చి హౌస్లోకి ఎవరెవరు నామినేటేషన్లను కూడా మనం మాట్లాడుకుంటే సో సోనియా కాకుండా ఆదిత్య ఓం వచ్చిండు. సో ఆదిత్య ఓం వచ్చేసి ప్రేరణను అలానే యష్మిని నామినేట్ చేసిండు. సో రీజన్స్ తెలీదు, బట్ తర్వాతకి నైనిక వచ్చింది. నైనిక యష్మిని అలానే నబిల్ని, మణికంఠ వచ్చేసి నిఖిల్ అండ్ నబిల్ని, భాష యష్మిని అలానే ప్రేరణని, బేబక్క వచ్చేసి నిఖిల్ అండ్ పృథ్వీని. సో వీళ్ళని నామినేట్ చేసింది. సో వీళ్ళు కాకుండా హౌస్లో మిగిలింది ఎలాంటి నామినేషన్స్ లేకుండా విష్ణుప్రియ, రోహిణి, మెగా చీఫ్ అయినటువంటి ఎలాగో అవినాష్కి నామినేషన్లో ఉన్నాడు కాబట్టి మెగా చీఫ్, గౌతమ్ అండ్ టేస్టీ తేజ. సో అంటే
సో ఎవరైతే ఈ ఓజీ క్లాన్ అవుతుందో ఆ క్లాన్లో ఎక్సెప్ట్ విష్ణుప్రియ తప్పించి మిగతా వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో మెయిన్గా ప్రతి వీక్ కూడా వీళ్ళు మెజారిటీ ఎక్కువ ఉన్నారని చెప్పేసి సో వీళ్ళ వర్షన్, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా అట్లే జరిగింది కదా. సో నామినేషన్ ప్రాసెస్ ఎట్లుండే, సో మీ బంధాలు బాంధవ్యాలు వీటన్నిటి గురించి మీరు చూపించుకునే ప్రయత్నం చేయండి, ఎంత మీకు గట్టిగా ఉంటాయో అన్నట్టు మాట్లాడుకుంటూ సో మీకు ఎవరు నచ్చట్లేదో వాళ్ళను మీరు నామినేట్ చేయండి, ఆ పెయింట్ మొత్తం కకలా వికలం చేయండి, అంద వికారం చేయండి అన్నప్పుడు మెజారిటీ నామినేషన్స్ ఏ విధంగా జరిగినాయి. సో ఇక్కడ విష్ణుప్రియ అయితేనేమి, ఇక్కడ ప్రేరణ, అలానే యష్మి, నిఖిల్, పృథ్వీ, నబీలు వీళ్ళందరూ మ్యాక్సిమం ఆలోచించింది వీళ్ళ గురించే. ఎవరు, ఈ రాయల్ క్లాన్ గురించి. గౌతమ్, రోహిణి, తేజ్, అవినాష్ వీళ్ళ గురించే. అలానే సో లాస్ట్ టైము ఇట్లా వీళ్ళ నామినేషన్ ప్రతిసారి కూడా వీళ్ళనే టార్గెట్ చేసుకుంటూ అలానే వీళ్ళనే నామినేట్ చేయాలనే ఆలోచన ఎప్పుడు వీళ్ళకు ఉండే అనమాట. బట్ ఈసారి బిగ్ బాస్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఈ నామినేషన్ చూసినాక నాకు అనిపించింది అనమాట, ఇప్పుడు ఈ నామినేట్ అయిన పర్సన్స్కి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ తోటి ఎక్కడ కూడా పెద్ద ఇష్యూ ఏం లేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మణికంఠ అనే పర్సన్ కూడా హౌస్లో ఉన్నప్పుడు ఈ ఓజీ క్లాన్ వాళ్ళతోటి చాలా మింగిల్ రాయల్ క్లాన్ వాళ్ళతో బాగానే ఉన్నట్టు తప్పించి కూడా ఎక్కడ వాళ్ళతో ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. అలానే భాష అంతమందికే పోయిండు, మణికంఠ ముందు పోయిండు, బేబక్క స్టార్టింగ్ వీకే పోయింది. సో నయనిక, ఆదిత్యం వీళ్ళందరూ కూడా ఈ రాయల్ క్లాన్స్ వాళ్ళు రాకముందుకే పోయిలు కాబట్టి సో వాళ్ళకున్న అక్కడ ఏదైతే డిస్టర్బెన్స్ అవుతుందో, ఏదైతే వాళ్ళ మధ్యలో ఆ మిస్అండర్స్టాండింగ్ అవుతుందో వీటిని వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాటిని కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకొని సేమ్ టైం ఏంటంటే ఫేవర్గా అనిపించుండే అనమాట నాకు చూసిన తర్వాతకి. సో ఈ పాయింట్లు బేసిక్గా వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఈ వేళనే ఆలోచించినప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఓజీ క్లాన్ వాళ్ళే వాళ్ళకి శత్రువులు అయిపోతారు, వాళ్ళనే బ్యాట్ చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. సేమ్ టైము వాళ్ళనే మిస్టేక్స్ ఎత్తుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. కంపేర్ విత్ రాయల్ క్లాన్తో కంపేర్ చేస్తే ఓజీ క్లాన్కే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని నాకు అనిపించింది. మరి దీని ప్రకారం మరి మీకే అనిపించింది యాజ్ ఏ ప్రోమో పద్ధతి అయితేనే ఎలాగో ఈ హౌస్ మేట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు హౌస్లోకి రావడము, ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. సో చెప్పే కదా నామినేషన్లో ఉన్నది ఎవరెవరు, రోహిణి లేకుండా ఎక్సెప్ట్ విష్ణుప్రియ, రోహిణి, అంటే నిఖిల్ ఉన్నాడు, ప్రేరణ, యష్మి, నబీల్. సో ఈ 5 మెంబర్స్ అయితే వీళ్ళు ఉన్నారన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇదైతే మొత్తానికి అయితే ఇది మనకు ప్రోమో రిలేటెడ్ అలానే నామినేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. తర్వాత చూద్దాం అలా నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయితే కాబట్టి చాలా బాగుంటే చెప్పా కదా. స్టార్టింగ్లో చెప్పినట్టు ఈరోజు ఎపిసోడ్ అనేది డెఫినెట్గా బ్లాస్ట్ అయ్యొద్దు అనమాట. సో అయితే ఒకటైతే గ్యారంటీ ఇవ్వగలను. సో వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.